మా కుందేలు పిల్లకి హౌస్ అన్నమాట. ఇది డోరు, ఆ రెండు కిటికీలు. ఇది చేస్తుంది రాము గారు. ఈ టేపులన్నీ వేసి అతికిస్తున్నారనమాట. ఇంకో మా బుజ్జి కుందేలు పిల్ల ఎక్కడ ఉంది. దేవంగాన చూడండి ఎలా చూస్తుందో. పాపం 3 రోజుల నుంచి తినలేక ఇవాళ బాగా తిన్నారు. ఇంకొండి రాక్షసి వచ్చింది. మా రాక్షసిది చేస్తున్న పనికి అడ్డు. చూడండి ఎలా తిరుగుతుందో. ఇల్లంతా తిరిగేసింది. భలే క్యూట్గా ఉంది. ఇంకెళ్ళిపోతుంది పక్క నుంచి. ఆ ఇంట్లో వెళ్ళిపోతుంది. నా కూతురు దాన్ని తినంగా అసలు ఉండవట్లేదు. ఎంత అల్లరి చేస్తుందో చూడండి. ఆడుతుంది. చూడు మరి ఇది దద్ది తల్లిని తరుకో వెళ్ళిపోద్ది మళ్ళీ. నడు. ఫైనల్గా ఇలా రెడీ అయిందనమాట. శివాని నీకు ఇంకా పని లేదా శివాని? బాయ్ ఎత్తినట్లు కొట్టంట మరి. అల్లరి బాగా చేస్తున్నావు శివాని నువ్వు. ఇంకో రేపటి నుంచి డాడీ కూడా వెళ్ళిపో, సరేనా? నువ్వు కూడా వెళ్ళిపో. డాడీకి అందిస్తావా? సామాన్లు అందిస్తావా డాడీకి? నాన్నగారికి సామాన్లు అందిస్తావా? అన్నీ నీకే కావాలి. ఏంటి శివన్ నువ్వు? నేను ఎంత సర్దుకొని నేను చెప్పు. ఇవన్నీ తీసి పాడేసావు. ఎవరు సర్దుతారు? భలే వచ్చింది బావా కరెక్ట్గా ఫోటో తీసినప్పుడు. చూడది కన్నల్లోంచి దూకేమని అయిపోయామే. దూకలేదు కదా అది. నీకేం చెప్పినా ఎగురుతుంది. అవును కన్నా దూరలేదు. చూద్దాం నైట్కి. మనం వెంటనే చూడదు అనుకో, దానికి గాలి ఆడదు. అవును. ఏం పేరు పెడదాం నువ్వు చెప్పు. అయిపోయిందా? అయిపోయింది. మా బుజ్జి ర్యాబిట్కి బుజ్జి హౌస్ బాగుంది కదా. దీనికి పేరేం పెట్టలేదే. మంచి పేరు ఉంటే చెప్పండి, పెడదాం. ఏం చేస్తుంది ఇది? అన్ని పీట్లే. దీంతో ఒక బాధ అయితే వీళ్ళిద్దరితో ఒక బాధ.
ఇల్లు పీకి పందిరేస్తారు ఇద్దరు. ఇంతకుముందు ఇద్దరు ఉండేవారు, ఇప్పుడు ముగ్గురు అయ్యారు నన్ను తినడానికి. ఇంకా తప్పదు.